3 సంవత్సరాలలో పంచాయతీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పర్రేడ సర్పంచ్ చెండా రవిశంకర్ పంచాయతీ ప్రజలకు వివరించారు. అల్లూరు జిల్లా పెదబయలు మండలం పర్రేడ పంచాయతీలో గురువారం స్థానిక సర్పంచ్ రవిశంకర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ముందుగా నూతనంగా నిర్మించబడ్డ డంపింగ్ యార్డును ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ప్రజలకు డస్ట్ బిన్లను పంపిణీ చేసి బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవిశంకర్ మాట్లాడారు. పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. 3 సంవత్సరాల కాలంలో పంచాయతీలో ఏ గ్రామాలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు గ్రామ సభలో క్షుణ్ణంగా వివరించారు. పంచాయతీ ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని యువ సర్పంచ్ రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. నేను ప్రజల ముందు తెలియపరుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటోది సచివాలయం, రెండోది రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ సెంటర్, అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఈ రోజే మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో భాగంగా సుమారుగా 800 డస్ట్ బిన్స్ కూడా వచ్చింది. అది త్వరలో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. శ్మశాన వాటిక రహదారి పర్రేడ గుడి దగ్గర నుండి శ్మశాన వాటిక వరకు, అలాగే కలెక్టర్ గారి నిధులతో గ్రావిటీ సోర్స్ వర్క్ ప్లస్ జేఎస్ఎం నిధులతో పర్రేడ సచివాలయం ప్రక్కనే ఇక్కడే బోర్ కూడా తీయించడం జరిగింది. అలాగే పర్రేడ కోలనీలో సీసీ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా నుయ్యి నుండి ఊరు వరకు వాటర్ ట్యాంక్ విత్ మోటార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పర్రేడ స్కూల్లో రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. పర్రేడ నుండి అంబపడ రోడ్ వరకు 6 కల్వర్ట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫార్మేషన్ రోడ్ కూడా చేయించడం జరిగింది. అలాగే ఫార్మేషన్ రోడ్ ఫ్రమ్ పర్రేడ టు అంబపడ విలేజ్ యానిమల్స్ కు ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం చికిత్స కొరకు అక్కడ ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబపడ గ్రామంలో వాటర్ రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. అలాగే అంబపడ గ్రామం నుండి పెద్దాపూర్ గ్రామం వరకు మెటల్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా చర్చ్ క్రిస్టియన్స్ సంస్థ ద్వారా వాళ్ళు చర్చ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చర్చిలో భాగంగా నేను సుమారుగా 250 మీటర్లు వైర్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది. అలాగే పెద్దాపూర్ గ్రామంలో 3 సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా పెద్దాపూర్లోనే మరొక 2 బోర్వెల్స్ తీయించడం జరిగింది. అదేవిధంగా లకేపూర్ గ్రామంలో బోర్ తీయించి సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. రూడ గోమంగిలో శ్రీ శ్రీ సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 2000 మీటర్ల నుండి గ్రావిటీ సోర్స్ విత్ 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జేఎస్ఎం నిధులతో 7.5 lakhs అమౌంట్ తో అక్కడ వాటర్ వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్రేడ గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి తిరింగి గ్రామంలో గ్రావిటీ సోర్స్, ఇది సుమారుగా 1500 మీటర్ల డిస్టెన్స్ నుండి గ్రావిటీ సోర్స్ జేఎస్ఎం నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది.